హలో వెల్కమ్ బ్యాక్. సో నా లాస్ట్ క్లాస్లో ఫైల్ని ఫోల్డర్ని క్రియేట్ చేయడం చూసాం. వాటికి రిలేషన్షిప్ ఎందులో ఏది క్రియేట్ చేసుకోవచ్చు, ఏది స్టోర్ చేస్తుందనే చూసాం. నౌ విల్ సీ హియర్ హౌ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫైల్, హౌ టు క్రియేట్ ఎ సబ్ ఫోల్డర్ ఇన్ ఫోల్డర్, అలాగే ఈ ఫైల్స్ ఫోల్డర్స్ని రీనేమ్ చేయడం, అలాగే డిలీట్ చేయడం, రిమూవ్ చేయడం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో మనం ఆల్రెడీ మనకు తెలుసు, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తే అది ఎల్లో కలర్ ఐకాన్ వచ్చింది. సో నెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తే వైట్ కలర్ ఐకాన్ వచ్చింది. అది ముందు క్లాస్లో మనం చూసాం. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకున్నా. ఐ వాంట్ టు స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫైల్. సో ఆ ఫైల్ని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే ముందు ఆ ఫైల్ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడానికి డబుల్ లెఫ్ట్ క్లిక్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఒక క్లిక్ చేసి ఎంటర్ని కూడా యూజ్ చేయొచ్చు. నౌ ఐ వాంట్ టు ఓపెన్ దిస్ ఫైల్. సో ఇక్కడ ఆల్రెడీ వైట్ కలర్ ఐకాన్ ఉంది, మనం క్రియేట్ చేసింది లాస్ట్ క్లాస్లో. సో ఇక్కడ దీన్ని డబల్ లెఫ్ట్ క్లిక్ అంటే ఓపెన్ అయ్యి ఒక ఫైల్ విండో వస్తుంది. ఐ కెన్ స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని నేను స్టోర్ చేస్తాను. ఓకే, జస్ట్ ఇక్కడ మనకి మెనూ అవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకా ముందు క్లాసెస్లో నోట్ ప్యాడ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ మనం ఫైల్స్లో ఉన్నాం కాబట్టి ఫైల్ ఇన్ఫర్మేషనే ఇక్కడ చూస్తున్నాం. వీ కెన్ స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తున్నాను. సో ఇలా మనం ఇన్ఫర్మేషన్ టైప్ చేసిన తర్వాత నౌ ఐ వాంట్ టు సేవ్ దిస్ ఇన్ఫర్మేషన్. జనరల్గా సేవ్ చేయడానికి డైరెక్ట్గా ఒక కీ ఉంది, కంట్రోల్ ఎస్ అంటే సేవ్ అవుతుంది. అది కంట్రోల్ బటన్ ఎస్, అది నేను ముందు చెప్తాను. సో ఇయర్ కంట్రోల్ ఎస్ సేవ్ అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు నేమ్ ఇచ్చాం దానికి. అండ్ ఈ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సేవ్ చేసి క్లోజ్ ద విండో, ఫైల్ విండో క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఫైల్లో ఏం చేశాను, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేశాను. అలాగే ఈ ఫైల్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయగలుగుతాను. ఇప్పుడు ఫోల్డర్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫోల్డర్ని కూడా ఓపెన్ చేద్దాం. ఒక విండో ఓపెన్ అవుతుంది. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తున్నాను, కానీ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఫోల్డర్ ఈజ్ యూజ్ టు స్టోర్ ఫైల్స్ అండ్ సబ్ ఫోల్డర్స్ బట్ నాట్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఏంటది, ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయదు, ఫైల్స్ని కానీ లేకపోతే సబ్ ఫోల్డర్స్ కానీ స్టోర్ చేస్తుంది. సో అది మెయిన్గా అంటే ఇక్కడ ఫైల్లోనే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం బట్ నాట్ ఇన్ ఫోల్డర్. ఓకే, మరి ఫోల్డర్లో సబ్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేస్తాము ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. ఫోల్డర్ని ఓపెన్ చేస్తే ఫోల్డర్ విండో వస్తుంది. మళ్ళీ ఆ విండోలో ఇక్కడ వర్కింగ్ ఏరియా అంటాం దీన్ని. ఈ వర్కింగ్ ఏరియాలో రైట్ మౌస్ క్లిక్ చేయాలి. ఫోల్డర్లో సబ్ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి ముందు ఫోల్డర్ ఓపెన్ చేస్తాం. ఆ వర్కింగ్ ఏరియాలో రైట్ మౌస్ క్లిక్ చేస్తున్నాను. రైట్ మౌస్ క్లిక్లో న్యూ, మళ్ళీ న్యూలో ఫోల్డర్, ఆ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఫోల్డర్ క్రియేట్ చేశాను కాబట్టి దీన్ని ఏమంటాను, సబ్ ఫోల్డర్. అక్కడ న్యూ ఫోల్డర్ అనే డిఫాల్ట్గా ఒక నేమ్ వస్తుంది. ఏదో ఒక నేమ్ మనం పెట్టుకోవచ్చు. ఒక నేమ్ ఇచ్చేసి ఎంటర్ అంటాను. అప్పుడు ఒక ఫోల్డర్లో ఇది సబ్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఫైల్ని తీసుకెళ్ళి ఫోల్డర్లో పెట్టవచ్చు అని చెప్పాను. ఎస్, డెఫినెట్లీ ఫైల్ని ఫోల్డర్ స్టోర్ చేయొచ్చు, కానీ ఫోల్డర్ వచ్చేసి ఫైల్లో స్టోర్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను ఫైల్ క్రియేట్ చేశాను, ఫోల్డర్స్ క్రియేట్ చేశాను, ఆ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఫోల్డర్లో సబ్ ఫోల్డర్ కూడా క్రియేట్ చేశాను. ఇలాగా మనం ఫైల్స్, ఫోల్డర్స్, దాని సబ్ ఫోల్డర్స్, ఫైల్స్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం చెప్పాను. ఇప్పుడు ఫైల్ నేమ్ అయినా కానీ ఫోల్డర్ నేమ్ అయినా కానీ రీనేమ్ చేయాలనుకున్నాను. ఐ వాంట్ టు రీనేమ్ ఫైల్ ఆర్ ఫోల్డర్ నేమ్. సపోజ్ నేను ఒక ఫోల్డర్ నేమ్ రీనేమ్ చేస్తాను. అది ఎలా అంటే, రీనేమ్ చేయడానికి ప్రొసీజర్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఫోల్డర్ ఉంది, దానిపైన రైట్ మౌస్ క్లిక్. సో ఆ యొక్క ఐకాన్ పైనే రైట్ మౌస్ క్లిక్ చేయండి. సో తర్వాత సెలెక్ట్ రీనేమ్ ఆప్షన్. సో రీనేమ్ అనగానే ఇక్కడ మనకి బ్లూ కలర్లో హైలైట్ అయిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ బ్లూ కలర్లో హైలైట్ అయినప్పుడు అక్కడ మనం ఏదన్నా ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇప్పుడు HYD ఉంది, నేనేం చేస్తున్నానంటే CC అని పెడుతున్నాను. అంటే ఆల్రెడీ ఒక నేమ్ని ఇంకో నేమ్తో రీనేమ్ చేస్తున్నాను. ఎంటర్, తర్వాత ఎంటర్ అనండి. సో నౌ
ఇంతకుముందు HYD ఉన్న ఫోల్డర్ పేరు SEC అనే ఫోల్డర్ వచ్చేసింది. ఓకే, సో ఇలాగా నేను ఒక ఫైల్ కానీ ఫోల్డర్ కానీ రీనేమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ నేమ్ నేను చేంజ్ చేశాను, మళ్ళీ ఫైల్ని రీనేమ్ ఎలా చేయాలో చూడండి. ఆల్రెడీ ఫైల్ పేరు గుడ్ అని ఉంది, దానిపైన రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ రీనేమ్ ఆప్షన్లో రీనేమ్ సెలెక్ట్ చేసి ఇంకా ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక ఆప్షన్ మనం ఇవ్వచ్చు అండ్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ అనండి. అలాగా ఫోల్డర్ నేమ్ కానీ ఫైల్ నేమ్ కానీ మనం రీనేమ్ చేసాం. అండ్ వన్స్ అగైన్ ఈ ఫోల్డర్ని ఫైల్ని రీనేమ్ చేసాం. ఈ రీనేమ్ చేసిన ఫోల్డర్ని ఫైల్ని రిమూవ్ కూడా చేయొచ్చు. టెంపరీగా రిమూవ్ చేస్తే ఈ యొక్క ఫోల్డర్ ఫైల్ ఎక్కడికి వెళ్తుంది? రీసైకిల్ బిన్. అంటే రీసైకిల్ బిన్ అనేది ఒక ఐకాన్, అది ఎప్పుడు డెస్క్టాప్ పైన ఉంటుంది. టెంపరీ డిలీటెడ్ ఫైల్స్ ఫోల్డర్స్ అప్లికేషన్స్ ఫస్ట్ రీసైకిల్ బిన్లోకి వెళ్తాయి, తర్వాత మళ్ళీ రీసైకిల్ బిన్ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీసైకిల్ బిన్ అంటే ఇక్కడ రీసైకిల్ బిన్ ఐకాన్ అనేది ఉంటుంది డెస్క్టాప్ పైన. సో ఇప్పుడు మనం ఇప్పుడు ప్రస్తుతానికి రీసైకిల్ బిన్ ఓపెన్ చేసి చూస్తే నో ఫైల్స్, నో ఫోల్డర్స్ అన్నీ ఎంటీ ఉన్నాయి. అంటే ఏ ఫైల్ ఫోల్డర్ డిలీట్ చేయలేదు కాబట్టి అది రీసైకిల్ బిన్ ఎంటీ ఉంది. ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ని కానీ ఫైల్ కానీ డిలీట్ చేస్తే అది రీసైకిల్ బిన్కి వెళ్తుంది. మళ్ళీ రీసైకిల్ బిన్ నుంచి ఎలా రీస్టోర్ చేయాలో ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సపోజ్ నేను ఒక ఫోల్డర్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను, అంటే రిమూవ్ చేయాలనుకుంటున్నాను, దట్ ఈస్ ఐ వాంట్ టు డిలీట్. ఫోల్డర్ని కానీ ఫైల్ కానీ డిలీట్ చేయాలంటే ఫస్ట్ రైట్ మౌస్ క్లిక్ ఆన్ ఫైల్ ఆర్ ఫోల్డర్. రైట్ మౌస్ క్లిక్ ఆన్ ఫైల్ ఆర్ ఫోల్డర్ ఇలా చేసి తర్వాత ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది కింద పాపప్ మెనూలో. దాంట్లో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు మూవ్ దిస్ ఫోల్డర్ టు రీసైకిల్ బిన్, ఎస్ నో అని అడుగుతుంది. మూవ్ చేయాలా వద్దా అని అడిగితే ఎస్ మూవ్ చేయాలి, క్లిక్ ఆన్ ఎస్. ఇప్పుడు చూడండి ఆ ఫోల్డర్ లేదు, ఫోల్డర్ ఎక్కడికి వెళ్ళింది? రీసైకిల్ బిన్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ పర్టికులర్గా నేను ఫైల్ కూడా డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో రైట్ మౌస్ క్లిక్ అగైన్, ఇప్పుడు ఫోల్డర్ డిలీట్ చేశాను, ఫైల్ రైట్ మౌస్ క్లిక్, సెలెక్ట్ డిలీట్, సే క్లిక్ ఆన్ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ ఫైల్, ఎస్. ఓకే, ఇప్పుడు ఫైల్ ఫోల్డర్ డెస్క్టాప్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది అది? రీసైకిల్ బిన్. మళ్ళీ రీసైకిల్ బిన్ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడి నుంచి డిలీట్ కూడా చేసుకోవచ్చు. పర్మనెంట్ డిలీషన్ అనమాట ఇది. ఇప్పటివరకు చేసిందంతా ఓన్లీ టెంపరీ డిలీట్ చేసాం ఫైల్స్ ఫోల్డర్స్. మనం అక్కడి నుంచి డిలీట్ అంటే పర్మనెంట్గా డిలీట్ అవుతాయి. కానీ ఇక్కడ రీసైకిల్ బిన్ నుంచి రీస్టోర్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో రీసైకిల్ బిన్ నుంచి రీస్టోర్, ఇప్పుడు ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ కావాలి మళ్ళీ అదే సేమ్ ఏరియాలో, అంటే డెస్క్టాప్ పైన. సో ఓపెన్ రీసైకిల్ బిన్ ఐకాన్, దాంట్లో మనం డిలీట్ చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ వచ్చాయి. సో రైట్ ఆ డిలీట్ చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ ఏరియాలో దాన్ని రీస్టోర్ చేయాలంటే రీసైకిల్ బిన్ ఐకాన్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి ఆ ఫైల్ పైన ఫోల్డర్ పైన రైట్ మౌస్ క్లిక్ చేసి రీస్టోర్, కట్, డిలీట్, ప్రాపర్టీస్. ఎప్పుడు ఎక్కడ దాని ఏరియా ఏంటి చూడడానికి ప్రాపర్టీస్. డిలీట్ అంటే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది, ఇంకా సిస్టంలో ఉండదు. కానీ నేను ఇక్కడ రీస్టోర్ చేయాలనుకుంటున్నాను. ఏం చేస్తున్నాను? రీస్టోర్ చేయడానికి రైట్ క్లిక్ చేసి రీస్టోర్ పైన క్లిక్ చేస్తాను. వెంటనే నాకు ఇక్కడ చూడండి సో వచ్చేసింది డెస్క్టాప్ పైన. అలాగే ఫైల్ కూడా ఉంది కదా, ఇప్పుడు ఫైల్ ప్రస్తుతానికి ఎక్కడ ఉంది? రీసైకిల్ బిన్లో ఉంది. దీన్ని కూడా రీస్టోర్ చేయాలంటే రైట్ మౌస్ క్లిక్ చేసి రీస్టోర్ అనండి, మళ్ళీ నా ఫైల్ పర్టికులర్ ఏరియాలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు రైట్ క్లిక్ చేసి డిలీట్ అన్నాను. డిలీట్ అంటే అది నాకు రీసైకిల్ బిన్కి వెళ్ళింది. రీసైకిల్ బిన్ నుంచి రైట్ క్లిక్ చేసి రీస్టోర్ అంటే నాకు డెస్క్టాప్ పైన వచ్చేసింది. సో అలాగా మన రీసైకిల్ బిన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అండ్ రీసైకిల్ బిన్ కూడా ఒక విండోనే, ఒక ఐకానే. సో నెక్స్ట్ ఇవన్నీ చేసిన తర్వాత క్లోజ్ రీసైకిల్ బిన్ విండో. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫైల్స్ ఫోల్డర్స్ కాన్సెప్ట్. ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఫైల్స్ని మనం రీనేమ్ చేసుకోవచ్చు, అలాగే ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, వాటి రీనేమ్ చేసుకోవచ్చు, దాంట్లో సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు, ఫైల్స్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయొచ్చు, ఫైల్ని ఫోల్డర్లో స్టోర్ చేసుకోవచ్చు, అలాగే రీనేమ్ చేసుకోవచ్చు, టెంపరీగా డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ రీసైకిల్ బిన్ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా? ఓకే, థ్యాంక్ యూ.